హాయ్ అండి. వేడి వేడి సాంబార్, ఇన్స్టెంట్ సాంబార్ అండి. దీనికోసం ఆనపకాయ ముక్కలు, ములక్కాడ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని బాగా మగ్గబెట్టాలి. బ్రౌన్ కలర్ వస్తుంది అనగా అవి బాగా ఫ్రై అయినట్టు అనమాట. నేను మీకు ఆల్రెడీ మొన్న వీడియో చేసి పెట్టాను కందిపొడి ఎలా చేయాలి అని. ఆ పౌడర్ని వాటర్ పోసి 1 గంట సేపు నానబెట్టాను. అందులోనే ఉలవలు కూడా వేసానండి. మీరు కూడా ఇలా చేసుకోండి, హెల్త్ ఉంటుంది. అలాగే ఇడ్లీల్లోకి సాంబార్ అప్పటికప్పుడు చేసుకుని తినేలాగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. మా పిల్లలు ఈ సాంబార్ తిని చాలా బాగుందమ్మా, హోటల్ లాగే ఉంది, ఈ సాంబార్ హోటల్ స్టైల్ సాంబారేనా అని అడిగారు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే కింద వీడియో లింక్ ఉంది, ఆ లింక్ ఓపెన్ చేసి కందిపొడి ఎలా తయారు చేశానో ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కందిపొడి వేసి చింతపండు పులుసు కూడా వేసుకుని తగినంత వాటర్ పోసుకుని బాగా మరగబెట్టాలి. అందులోనే పసుపు, ఉప్పు, కొంచెం షుగర్ వేసుకుని బాగా మరగబెట్టాలి. దాన్ని తాలింపు పెట్టుకునండి ఇడ్లీల్లో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.